Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. I am the bread of life. John 6th chapter 48 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. మనము విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు మన విశ్వాస పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడూ కూడా పౌలు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేనని మాట్లాడుచున్నాడు. అంటే విశ్వాసము కాపాడుకునే విషయంలో తన పోరాటం గురించి చెప్తున్నాడు. అంతేకాక ఎవరైతే మరి విశ్వాస విషయమైన పోరాటంలో జయించి మరి ఉంటారో వారిని దేవుడు అంటాడు, నాతో కూడా సింహాసనం నందు కూర్చుండబెట్టదని యేసు ప్రభు వారు చెప్తున్నారు. విశ్వాస పోరాటంలో ఎవరు ఓడిపోతారు అంటే ధనాపేక్ష కలిగిన వారు. అంటే ధనం ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో అక్కడ మరి అన్ని సమస్యలకు సమస్తానికి మరి కీడుకి కారణమవుతుంది. అందుకనే మరి ధనాపేక్ష కలిగిన వారు విశ్వాసం నుంచి తొలగిపోతారని చెప్తున్నాడు. ఎప్పుడైతే ధనాపేక్ష మనల్ని ఏలుతుందో దేవుని మీద ఆధారపడే మనము ఆ విధంగా నుంచి తొలగిపోతాం. దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకనే ఎప్పుడు కూడా మనము ధనం వైపు మన మనసు ఉండకూడదు. దేవుని యందే మన యొక్క విశ్వాసాన్ని ఉంచి మన హృదయం ఎల్లప్పుడూ దేవునితో అంటుకట్టబడి ఉన్నట్లయితే దేవుడు మనకి జయించే యొక్క కృపను దయచేస్తాడు. నిత్య జీవమునకు మరి ఒక ధనవంతుడు నిత్య జీవం పొందాలి అంటే నేనేం చేయాలి అని యేసయ్యను అడుగుతాడు ఒకసారి. అప్పుడు నీకు కలిగిన దాన్ని అంతటినీ కూడా బీదలకు ఇచ్చి నన్ను వెంబడింపమని చెప్తాడు. కానీ ఆ ధనవంతుడు యేసుప్రభు వారిని వెంబడించకుండా తన ధనమును బట్టి తన మనస్సు ఆ యొక్క దేవుని వైపు వెంబడించకుండా చేస్తుంది. అంటే నిత్య జీవాన్ని మరి పోగొట్టుకుంటాడు. అలాగే దేవుడు అంటాడు, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండునని మరి మాట్లాడుచున్నాడు. ఎప్పుడైతే మనము దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరనని మాట్లాడుచున్నాడు. కాబట్టి మనము ధనాపేక్ష కలిగిన వారం కాకుండా మన హృదయము ఎప్పుడు విశ్వాసంలో దేవుని యందు నిరీక్షణ గలవారమై మరి ఆయన మీద ఆధారపడి ఈ లోకం అనే పోరాటాల్లో మనం జయం పొందుకునే వారముగా, అలాగనే కాకుండా నిత్య జీవం సంపాదించుకునే వారముగా దేవుణ్ణి మనం అందరము కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మాతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు తండ్రి. ఎవరైతే అయ్యా మా యొక్క విశ్వాస పోరాట జీవితంలో తండ్రి ఈ వాగ్దానం వింటున్న వారెవరైనా సరే అయ్యా వారి యొక్క విశ్వాస జీవితంలో మా జీవితంలో తండ్రి విశ్వాసాన్ని కాపాడుకునే శక్తిని మాకు దయచేయమని అయ్యా ఆ నిత్యరాజ్యం పొందుకునే వారముగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.